అందరికీ నమస్కారం. ఎక్సర్సైజ్ 2.3 in sets lesson. First one, which of the following sets are equal? ఇక్కడ ఏ సెట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. టోటల్ ఫస్ట్ రోమన్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, సెట్ బిల్డర్ ఫార్మ్స్ ఇచ్చాడు. సెట్ బిల్డర్ ఫార్మ్స్ మనం దాని ముందు రోస్టర్ లో కన్వర్ట్ చేసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, x colon x is a letter in the word follow. ఈ వర్డ్ ఫాలోలో రోస్టర్ ఫామ్ రాస్తే చూడండి, a is equal to ఫస్ట్ లెటర్ f comma o comma l. l is there repeated. If there are repeated elements, now we can write once in a set. ఎందుకంటే సెట్ రూల్స్ రిపీటెడ్ ఎలిమెంట్స్ మనము వన్ టైం గానే తీసుకుంటాము. l రిపీటెడ్ ఉంది, నెక్స్ట్ o కూడా రిపీటెడ్, నెక్స్ట్ లెటర్ w. దిస్ ఇస్ ద రోస్టర్ ఫార్మ్ ఆఫ్ సెట్ a. అగైన్ సెకండ్ క్వశ్చన్, b is equal to x colon x is a letter in the word flow. flow అనే లెటర్ వర్డ్ దీన్ని రోస్టర్ ఫార్మ్ లో కన్వర్ట్ చేస్తే ఫస్ట్ లెటర్ f కామా l కామా o కామా w. దీనిలో దేర్ ఇస్ నో రిపీటెడ్ ఎలిమెంట్స్. రిపీటెడ్ ఎలిమెంట్ దీంట్లో ఏమి లేవు కాబట్టి సో రాసాము. ఇది సెట్ బిల్డర్ రోస్టర్ ఫార్మ్ అవుతుంది. అగైన్ సి చూడండి, x colon x is a letter in the word wolf. దీంట్లో కూడా రిపీటెడ్ లెటర్స్ ఏం లేవు. ఫస్ట్ లెటర్ w కామా o కామా l కామా f. దిస్ ఇస్ ద రోస్టర్ ఫార్మ్. మనకి ఇంకొకటి సెట్ రూల్స్ ఇంట్రడక్షన్ మీరు వీడియో చూస్తుంటే చెప్పాను. సెట్ రూల్స్ లో ఎలిమెంట్ కు ఇంపార్టెంట్ లేదు. ఇక్కడ ఎలిమెంట్ ఫస్ట్ లోనే ఉండాలనేది లేదు. సెట్ లోపల ఎక్కడైనా ఎలిమెంట్ ఉండవచ్చు. ఇన్సిగ్నిఫికెన్స్ ఇవన్నీ కూడా, అంటే దానికి పర్ఫెక్ట్ ఫస్ట్ ప్లేస్ లోనే ఉండాలి, w o ఫస్ట్ డే ఉండాలనేటువంటి రూల్ లేదు. లెటర్స్ ఎక్కడైనా ఉండొచ్చు, కానీ రిపీటెడ్ ను వన్ టైం మాత్రమే తీసుకుంటాము. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే FLOW 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 ఇవే ఉన్నాయి. సో ఈ సెట్స్ ఏమవుతాయంటే అన్ని దానిలో ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి, నంబర్ కూడా సేమ్ ఉంది. అందుకని a is equal to b is equal to c గా చెప్పేస్తాం. ఇక్కడ ఇవన్నీ కూడా ఈక్వల్ సెట్స్ అవుతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఆల్ 3 ఆర్ ద ఈక్వల్ సెట్స్. a is equal to b is equal to c. Second Roman, consider the following sets and fill up the blanks in the statement given below with equal to or not equal to, so as to make the statement true. True అయితే equal or not equal to సింబల్స్ యూజ్ చేసి ఆ బ్లాంక్స్ ను ఫిల్ చేయమన్నాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ మనకు స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. a is equal to 1, 2, 3 సెట్ బిల్డర్ రోస్టర్ ఫార్మ్ ఇచ్చాడు. సెట్ a. b is equal to the first 3 natural numbers. natural numbers ఫస్ట్ 3 ఏమైతాయి మనకంటే b is equal to 1, 2, 3 నేనా. natural numbers, the counting numbers are called natural numbers. సో 1, 2, 3 ఫస్ట్ 3 అన్నాడు కాబట్టి b ను కూడా రోస్టర్ లో రాసుకున్నాను. ఈజీ అవుతుంది మన సాల్వింగ్ చేయడం. c is equal to a, b, c, d. d is equal to d, c, a, b. e is equal to a, e, I, o, u. After f is equal to set of vowels in English alphabet. రోస్టర్ ఫామ్ లో ఉంది, సెట్ బిల్డర్ లో ఉంది. f ను కూడా రోస్టర్ లో రాసుకుంటే సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో వోవెల్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. అవి ఏంటివి అంటే a, e, I, o, u అన్నీ కూడా రోస్టర్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం సాల్వింగ్ చేద్దాం. ఆన్సర్ a డాష్ b అన్నాడు. a సెట్ b సెట్ రెండు ఒకటేనా అంటున్నాడు. రెండు ఈక్వల్ కదా. సో ఈక్వల్ టు a ఈక్వల్ టు b. a డాష్ e, a సెట్ ఈ సెట్ రెండు ఈక్వల్. ఇక్కడ నంబర్స్, ఇక్కడ ఓవెల్స్ ఉన్నాయి. సో నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ సి డి, సి సెట్ డి సెట్ చూడండి. ఇక్కడ బాగా చూడాలి. ఏ ఏబిసిడి, సి ఏబిసిడి, డి డిసి ఏబి. లెటర్స్ మాత్రం సేమ్, కానీ ప్లేస్లు మాత్రము చేంజ్ అయినాయి. సో సెట్ లో
ప్లేస్ ఇంపార్టెంట్ లేదు కాబట్టి ఏమి రెండు ఈక్వల్ సెట్లేనా బిబిసిసి. సో రెండు ఈక్వలే కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు డి. సెట్లో ప్లేస్కు వాల్యూ లేదు, ఎట్లయినా ఉండొచ్చు లెటర్స్, కానీ ఆ లెటర్స్ రెండు సెట్లలో ఉండాలి. సో సి ఈజ్ ఈక్వల్ టు డి. నెక్స్ట్ డిఎఫ్. డి చూడండి, డిసిఏబి, ఎఫ్ ఏఏ. ఇక్కడ ఏమో ఓవెల్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఏబి కామా ఏబిసిడి లెటర్స్ ఉన్నాయి. సో నాట్ ఈక్వల్ టు డి, నాట్ ఈక్వల్ టు ఎఫ్. నెక్స్ట్ ఎఫ్ఏ. ఎఫ్ ఓవెల్స్, ఏ ఏమో 1 2 3. సో ఇవి ఈక్వల్ అవుతాయంటే ఈక్వల్ కావు. ఎఫ్ నాట్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ డిఈ. డిఈ చూడండి, డి ఏమో డిసిఏబి, ఈ ఏమో ఏఈ ఐఓయు. ఇవి రెండు ఈక్వల్ అంటే ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్. నెక్స్ట్ ఎఫ్ బి. ఎఫ్ కంపేర్ చేస్తే ఏఈ ఐఓయు, బి ఏమో 1 2 3. ఇవి ఈక్వల్ అంటే ఇవి కూడా ఈక్వల్ కాదు, ఓన్లీ ఫస్ట్ అండ్ థర్డ్ ఈక్వల్. థర్డ్ రోమన్. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్ ఈక్వల్ టు. ఏ ఈజ్ ఈక్వల్ టు బీనా లేకుంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీనా అని మనము ప్రూవ్ చేయాలి. సో ఏ సెట్ ఇచ్చాడు ఇక్కడ, ఏ కామా బి కామా సి కామా డి అని ఎలిమెంట్స్. బి సెట్లో డి కామా సి కామా ఏ కామా బి ఎలిమెంట్స్. సెట్ రూల్స్ మనకు సెట్లో ఎలిమెంట్కు ప్లేస్కు వాల్యూ లేదు, ఎలిమెంట్ ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ కంపేర్ చేస్తే ఫస్ట్ సెట్లో ఏ, సెకండ్ సెట్ ఏ, నెక్స్ట్ బి బి, సి సి, డి డి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ సెట్లు ఏమవుతాయంటే ఈ రెండు సెట్లు కూడా ఈక్వల్ అవుతాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే 4 ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏబిసిడి, ఇక్కడేమో డిసి ఏబిగా ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అగైన్ సెకండ్ క్వశ్చన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 8 12 16, బి ఈజ్ ఈక్వల్ టు 8 4 16 18. ఇలా ఫస్ట్ సెట్లో 4 ఎలిమెంట్స్, సెకండ్ సెట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కంపేర్ చేస్తే ఫస్ట్ సెట్ 4 4, 8 8, 12 లేదు ఇక్కడ. నెక్స్ట్ 16 16, 12 ప్లస్ 2, ఇక్కడ 18 ప్లస్ 12 ఉంది అంటే రెండు సెట్లు ఈక్వల్ సెట్లు 18. కానీ ఇక్కడేమో 12 లేదు కాబట్టి 18 కూడా లేదు, రెండు దానిలో లేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు అవుతుంది. ఏ నాట్ ఈక్వల్ టు బి, నాట్ ఈక్వల్ టు బి. ఎందుకంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రెండు మ్యాచ్ కాలేదు, ఈక్వల్ కాలేదు. నెక్స్ట్ సెకండ్ వన్, థర్డ్ వన్. ఏ సెట్ ఇచ్చారు 2 4 6 8 10. బి సెట్ x colon x is a positive even integer and x less than or equal to 10. ముందు ఈ మీనింగ్ తెలియాలి మనకు. పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ అంటే ఈవెన్ నంబర్స్ అనుకోండి, ఈవెన్ నంబర్స్. ఇక్కడ x అనేది ఏంటంట లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాడు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2. జనరల్ చూడండి, x ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్. x అనేది ఒక పాజిటివ్ ఈవెన్ నంబర్, x అంటే ఈవెన్ నంబర్స్. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాడు కాబట్టి ఆ ఈవెన్ నంబర్స్ ఏమవుతాయి 2 4 6 8 10. ఇక్కడ 10 కూడా కౌంటింగ్. ఎందుకు బైలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్ ఇచ్చాడు కాబట్టి. అదే లెస్ దాన్ 10 అయింది అనుకోండి 10 ఉండదు, 8 వరకే రాసేవాళ్ళు. సో x వాల్యూ ఇక్కడ దీని b సెట్ ఏం రాసుకోవచ్చు అంటే b ఈజ్ ఈక్వల్ టు మనము 2 4 6 8 10. a set to b set both are equal, so therefore a is equal to b అవుతుంది. దీంట్లో 2 నే 4 6 8 10, so equal sets both are. Again fourth one, a is equal to x colon ax is a multiples of 10. మల్టిపుల్స్ ఆఫ్ 10 ఎంతవరకు అనేది కూడా ఇవ్వలేదు ఏ అనే సెట్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మల్టిపుల్స్ ఆఫ్ 10 అంటే 10 20 30 40 50 60 అండ్ సో ఆన్. ఎండింగ్ అంటూ ఇవ్వలేదు ఇక్కడ. సో ఇవి 10 టేబుల్ మల్టిపుల్స్ అంటే 10 టేబుల్లో వచ్చేటివి. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ వాడేసాడు 10 15 20 25 30. ఆల్రెడీ 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది. మనకి ఏలో 15 25 లేవు కాబట్టి ఏమవుతాయి
A is not equal to B అవుతుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ రోమన్. ఫోర్త్ రోమన్, స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఇవి ఎందుకు అట్లా అయినాయో దానికి రీజన్స్ ఇవ్వమంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 1 2 3 4 అండ్ సో ఆన్ 10 అన్నాడు. అంటే ఈ సెట్ లోపల 1 to 10 నంబర్స్ ఉన్నాయి. అట్లాగే ఒకటి రోస్టర్ లో ఇచ్చాడు, ఒకటేమో సెట్ బిల్డర్ లో ఇచ్చాడు. ఇక్కడ x అనేది ఒక న్యాచురల్ నెంబర్, x అనేది న్యాచురల్ నెంబర్. ఆ న్యాచురల్ నెంబర్ ఏమైందో చూడండి, 1 less than x less than 10. అంటే ఈ లోపల ఉండేటువంటి నంబరు 1 కంటే ఎక్కువ ఉండాలి, 10 కంటే తక్కువ ఉండాలి. 1 కంటే ఎక్కువ, 10 కంటే తక్కువ. అప్పుడు ఏమైతే ఎలిమెంట్స్ దీని లోపల అంటే 2 3 4 5 6 7 8 9. ఎందుకు 1 above 10 below. సో 2 to 9 అవుతాయి. అప్పుడు ఈ రెండు సెట్లు ఈక్వల్ అవుతాయా అంటే కావు. ఎందుకు అవుతాయి? ఇక్కడ 1 అనేటువంటి ఎలిమెంట్ మిస్ అయింది, నెక్స్ట్ 10 అనేది కూడా లేదు. దాంట్లో ఏమో 1 to 10 నంబర్స్ ఉన్నాయి, అందుకని ఇది నాట్ ఈక్వల్ టు అవుతుంది. అంతే కదా. నెక్స్ట్ సెకండ్ వన్ 2 4 6 8 10 ఈవెన్ నంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ 10 ఈవెన్ నంబర్స్. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చూడండి, x బిలాంగ్స్ టు n. x అనేది ఇక్కడ ఒక న్యాచురల్ నెంబర్. నెక్స్ట్ అగైన్ x బిలాంగ్స్ టు n కాబట్టి న్యాచురల్ నెంబర్ అవ్వాలి. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇచ్చాడు, x ఈజ్ ఈక్వల్ టు 2n + 1. అంటే ఈ n ప్లేస్ లో నంబర్ తీసుకున్నట్లయితే, సపోజ్ నేను n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 2 × 1 + 1 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఫస్ట్ ఎలిమెంట్ 3. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు నేను 2 తీసుకున్నా అనుకోండి, చూడండి n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 2 × 2 4 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. అట్లాగే 3 తీసుకున్నా అనుకోండి, 2 × 3 + 1 6 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. ఇట్లా అన్ని ఇలాగే వస్తాయి నెంబర్స్. ఎండింగ్ కూడా మనకి ఇవ్వలేదు. 3 5 7 9 11 అండ్ సో ఆన్ వస్తాయి. అవేమో ఈవెన్ నంబర్స్, ఇవేమో ఆడ్ నంబర్స్ లో వచ్చాయి. సో నాట్ ఈక్వల్ టు, అది దానికి రీజన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 5 15 30 45. ఇవి సెట్ లో ఫస్ట్ సెట్ లో ఇచ్చాడు. ఇక్కడ x కోలన్ x ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. 15 యొక్క మల్టిపుల్స్ అంటే 15 టేబుల్ లో వచ్చేటువంటివి అని 15 30 45 60 75 అండ్ సో ఆన్. ఎండింగ్ కూడా ఏలేదు ఇక్కడ నాకు సెట్ బిల్డర్ లో. సో అవి ఎలిమెంట్స్ రాసుకుంటే 15, 30, 45, 60, 75 అండ్ సో ఆన్ గా రాసుకుంటాం. ఇవి అండ్ సో ఆన్ గా రాసుకుంటే కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే చూడండి, 5 లేదు, 15 30 45 ఉన్నాయి, కానీ ఇక్కడ లేవు కాబట్టి అదేమవుతుంది, సెట్ నాట్ ఈక్వల్ టు సెట్స్ అవుతాయి. నెక్స్ట్ ఫస్ట్ సెట్ 2 3 5 7 9 ఇలా ఉన్నాయి. ఇక్కడ x కోలన్ x ఇస్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి మనకు 2 3 5 7 11 అండ్ సో ఆన్ గా రాసుకుంటాం. సో అవి రాసుకుంటే 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఇక్కడ కంపేర్ చేస్తే 2 2 3 3 5 7 నెక్స్ట్ ఏం రావాలి 11 ఉంది. ఈడేమో 9 ఉంది. 9 ఇస్ నాట్ ఏ ప్రైమ్ కాబట్టి సో నాట్ ఈక్వల్ టు సెట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్, ఇంపార్టెంట్ రోమన్. ప్రతి ఎగ్జామ్ 2 మార్క్ క్వశ్చన్ కానీ 1 మార్క్ క్వశ్చన్ కానీ వస్తుంది. సో లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. సో సబ్సెట్ ఇంట్రడక్షన్ లో చెప్పా, సబ్సెట్ ఫార్ములా ఏమవుతుంది అంటే 2n అవుతుంది. టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇజ్ ఈక్వల్ టు 2n గా తీసుకుంటాం. టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2n, సబ్సెట్ ఫార్ములానే 2n. ఇక్కడ n ఏమవుతుంది అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ను రిప్రజెంట్ చేస్తుంది. n నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 2n ఏమవుతుంది 2 స్క్వేర్. 2 స్క్వేర్ మీన్స్ 2 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. 4 సబ్సెట్స్ వస్తాయి. ఈ 4 సబ్సెట్స్ ఏంటివి అంటే
list of subsets of B is a 4 subsets చూడండి. ఫస్ట్ సబ్సెట్ ప్రతి సెట్ నల్ సెట్ అనేది ఏమవుతుందంటే సబ్సెట్ అవుతుంది. ఎవ్రీ సెట్ నల్ సెట్ ఈజ్ సబ్సెట్ టు ద సెట్. అప్పుడు ఏమవుతుంది నల్ సెట్ అంటే ఇక్కడ 5 కానీ ఆర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఏదో ఒకటి రాసుకుంటాం. నల్ సెట్ అనేది అవుతుంది. అట్లాగే ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ఎవ్రీ సెట్ మనం ట్రై దిస్ ప్రాబ్లం ఉంది. ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రతి సెట్ దానికి అది సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ 2/1. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి దీంట్లో అంటే P అనేది ఒక సబ్సెట్ అవుతుంది. అట్లాగే Q అనేది ఒక సబ్సెట్. ఇవి 4 సెట్స్ ను రిప్రజెంట్ చేస్తాయి. ఎట్లా వచ్చినాయంటే టోటల్ ఫార్ములా 2n సబ్సెట్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ C is equal to XYZ. సెట్ ఇక్కడ XYZ లలో ఉంది టోటల్ నంబర్ ఆఫ్ subsets is equal to 2n. Here n is equal to ఎంత 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 గా తీసుకున్నా. దట్ ఈస్ 2 క్యూబ్ అవుతుంది. 2n is equal to 2 cube is equal to 2 cube అంటే 2 into 2 into 2 that is equal to 8 అవుతుందా. 2 2 जा 4 4 2 जा 8. 8 సబ్సెట్స్ రావాలి. లిస్ట్ ఆఫ్ సబ్సెట్స్ is equal to ఏమైతాయి చూడండి. ఫస్ట్ నల్ సెట్ ఒక సబ్సెట్. అగైన్ గివెన్ క్వశ్చన్ ఆల్సో వన్ సబ్సెట్. ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ ఒక సింగిల్ తీసుకున్నాం. ఎక్స్ నెక్స్ట్ 4th వన్ వై 5th వన్ జెడ్ 6th వన్ సింగిల్ టర్మ్స్ ఓవర్. ఇప్పుడు డబుల్ టర్మ్ తీసుకున్నాం. ఎక్స్ కామా వై నెక్స్ట్ 7th ఎక్స్ కామా జెడ్ 8th వన్ వై కామా జెడ్. ఇక్కడ xy అన్నా yx అన్నా రెండు ఒకటే కానీ రిపీటెడ్ గా రావద్దు సిరీస్. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ వన్ డి అనే సెట్ ఇచ్చాడు. ఏ కామా బి కామా సి కామా డి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ is equal to 2n అవుతుంది. హియర్ n is equal to 4 number of elements అని n 4 ఉన్నాయి. సో అప్పుడు కన్వర్ట్ చేస్తే 2n is equal to 2/4 is equal to 16 అవుతుంది. 16 ఎలిమెంట్స్ రావాలి ఇక్కడ. 16 ఎలిమెంట్స్. సో లిస్ట్ ఆఫ్ సబ్సెట్స్ ఆర్ సో ఫస్ట్ వన్ రాసుకుంటే నల్ సెట్ ఒకటి అవుతుంది. నెక్స్ట్ గివెన్ క్వశ్చన్ ఆల్సో సబ్సెట్ అవుతుంది. ABCD 2 అయినాయి ఇక్కడ. నెక్స్ట్ సింగిల్ టర్మ్స్ రాసుకుంటే ఏ నెక్స్ట్ బి నెక్స్ట్ సి నెక్స్ట్ వన్ సబ్సెట్ డి సింగిల్. నెక్స్ట్ 7th వన్ తీసుకుంటే ABCD ఓవర్. నెక్స్ట్ 2 to D తీసుకున్నాం. ఏ కామా బి నెక్స్ట్ ఏ కామా సి నెక్స్ట్ ఏ కామా డి ఏ ఓవర్. నెక్స్ట్ చూడండి బి కామా సి. ఇక్కడ ఏది ఉన్నా కూడా రిపీటెడ్ గా ఉండకూడదు. నెక్స్ట్ బి కామా డి అగైన్ బి కామా డి నెక్స్ట్ సి కామా డి. ఇవి 2 డిజిట్ తీసుకున్నాను. అట్లాగే 3 తీసుకున్నాను. ఏ కామా బి కామా సి నెక్స్ట్ ఏ కామా బి కామా డి నెక్స్ట్ ఏ కామా సి కామా
D, also B comma C comma D. ఇది తప్పనించి వేరేటివి ఏమి రిపీటెడ్ గా రావు. సో ఏది చూసినా చూడండి ఒక్కటి కూడా రిపీటెడ్ గా ఉండదు ఇక్కడ. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, E is equal to 1, 4, 9, 16. Total number of subsets 2 power n formula. Here n is equal to 4. Now 2 power 4 is equal to 16. Same third one దాని మాదిరిగానే. So list of subsets are, first రాసుకుంటే null set is a subset. Again given question is also a subset. Now single terms 1, 4, 9, next 16. These are 6. Again next double digit 1, 4, 1, 9, 1, 16, 4, 1, 9, 1, 16, and again 4, 9, 4, 16. Now 9, 16, 2 digits over, next 3 digits 1, 4, 9, 1, 9, 16, 1, 9, 16, and also 4, 9, 16, 4, 9, 16. So now count 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. One is there. 1, 9, 16 is there, already repeated. Next one is 1, 4, 16. So total 16 is there. This is the subsets. So fifth one, F is equal to 10, 100, 1000 set ichadu. Total number of subsets is equal to 2 power n formula. Here n is equal to 3. 2 power n is equal to 2 cube is equal to 8. 2 cube value 8 అవుతుంది. 8 elements రావాలి. List of subsets రాస్తే null set is subset to every set and every set is subset to itself. So 10, 100, 1000. Next 10, 100 and 1000. Again 2 digits 10, 100, 10, 1000. Next 100, 1000. So 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 are the subsets of fifth one.